అభిమాన నటీమణి లక్ష్మీరాయ్ ఇటలీలో తన ట్రావెల్ మూమెంట్స్ను ఆస్వాదిస్తూ ఒక కొత్త ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సముద్ర తీర ప్రాంతాన్ని పటంగా తీసుకొని రంగుల వారీగా ఉన్న స్విమ్వేర్లో ఆమె వెలుగుతూతూ కనిపించారు. ఆకాశం తిలకిస్తున్న ఆమె పోజ్ ఫోటోకు మరింత ఆకర్షణను కలిగించింది. ఈ పోస్టుకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ ప్రపంచం ఒక పుస్తకం లాంటిది. ప్రయాణించని వారు దాన్ని ఒక పేజీ మాత్రమే చదివినట్టే. ప్రశాంతమైన నీలిరంగు నీటి మధ్యలో ఆమె పడిన ఫ్రేమ్ ఎంతో శాంతియుతంగా ఉండడంతో పాటు తాను ప్రకృతిలో తీరిగా ఉండటాన్ని వెల్లడించింది. లక్ష్మీరాయ్కి సినీ పరిశ్రమలో బలమైన స్థానముంది. రాయ్ లక్ష్మిగా ప్రొఫెషనల్గా గుర్తింపు పొందిన ఆమె తమిళ, మలయాళ, తెలుగు, కన్నడ మరియు హిందీ సినిమాల్లో నటిస్తూ పేరును సంపాదించారు. 2005లో తమిళ చిత్రం కార్కా కసదారతో సినీ ప్రవేశం చేసిన ఆమె 2007లో మోహన్ లాల్ సరసన రాక్ అండ్ రోల్ ద్వారా మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత అన్నన్ తన్పి 2, హరిహర నగర్, అవిడం స్వర్గమాను, క్రిస్టియన్ బ్రదర్స్, కాంచన, కల్పన వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. హిందీలో అకీరా, జూలీ 2 సినిమాలోనూ ఆమె కనిపించారు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా ఆమె వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలిచింది. 2008లో ఆమె పేరు భారత్ క్రికెటర్ ఎంఎస్ ధోనీతో జోడించి వార్తలు వచ్చాయి. ఇద్దరు ఐపీఎల్ ఆఫ్టర్ పార్టీలో ఆమె పుట్టినరోజు వేడుకలో కలిసి కనిపించడం, ఇతర పబ్లిక్ ఈవెంట్లో కనిపించడం వల్ల వీరిద్దరి మధ్య సంబంధాలపై ఊహాగానాలు వెలువడ్డాయి. ప్రస్తుతం తన ఇటలీ ప్రయాణం నుంచే ఓ సుందరమైన క్షణాన్ని పంచుకున్న లక్ష్మీరాయ్ ఒక్కసారి మళ్ళీ ట్రావెల్ లవర్స్కి ఇన్స్పిరేషన్గా నిలిచారు.